ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రాణాలకి ముప్పు ఉంది. ఎస్, ఎవరైతే బెదిరించారో ఆ బెదిరింపులకు పాల్పడినటువంటి వాళ్ళు ఇప్పుడు హత్యకు కుట్ర పడినట్లుగా తెలుస్తోంది. ఇవి మేము అన్నటువంటి మాటలు కాదు. సాక్షాత్తు కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ చేసినటువంటి ఒక బహిరంగ ఆరోపణ ఇప్పుడు ఏబీవీపీపై విధించినటువంటి సందర్భం. అవును, ఒక మలయాళీ ఒక న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి ఒక మలయాళ న్యూస్ ఛానల్లో ఒక ఏబీవీపీ నేత ప్రింట్ మహదేవ్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్నటువంటి ఒక వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు మరోవైపు కాంగ్రెస్ శ్రేణుల్లో గుబులు పుట్టించేలా ఉన్నాయి. ఆయన చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఏమిటి? ఆ యొక్క డిబేట్ వేదికగా రాహుల్ గాంధీ ఛాతీపై కాల్చి చంపాలంటూ కూడా ఆయన చేసినటువంటి ఒక స్టేట్మెంట్. మరోవైపు మొన్న కొన్ని రోజుల క్రితమే పూణేలో ఒక కోర్టుకి హాజరవుతున్నటువంటి సందర్భాన ఇద్దరు నేతలు, వేరే పార్టీకి సంబంధించినటువంటి నేతలు తనను బెదిరించారని, తనకి భద్రతకి కొంచెం చూసుకోవాలంటూ కూడా సాక్షాత్తు పోలీసులు కోరినటువంటి సందర్భం, మరోవైపు మీడియా ఎదుటే సాక్షాత్తు రాహుల్ గాంధీ చెప్పినటువంటి సందర్భం. సో ఇవన్నీ వెరసి ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు చేరుకున్న ఈ ఆరోపణలన్నీ కూడా కేసీ వేణుగోపాల్ తక్షణం ఎవరైతే ఏబీవీపీ నేత ఎవరైతే ఉన్నారో ఈ ప్రింట్ మహదేవ్పై చర్యలు తీసుకోవాలి, లోతైన దర్యాప్తు జరపాలి, మా రాహుల్ గాంధీని కాపాడాలి, రేపటి రోజున ఏదైనా జరిగితే కనుక ఊరుకునేది లేదంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి సందర్భం కనిపిస్తోంది లేఖ ద్వారా. ఎస్, దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎస్, ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ఏబీవీపీ మాజీ నేత చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ విధమైన వ్యాఖ్యలు చేసినటువంటి నేతపై వెంటనే చర్యలు తీసుకోకపోతే లోక్సభలో ప్రతిపక్ష నేతపై హింసకు పాల్పడినట్లు నిర్ధారణ అవుతుందంటూ కూడా వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఆ లేఖలో కేసీ వేణుగోపాల్ ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం, అఖిల భారత విద్యార్థి పరిషత్, ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రింట్ మహదేవ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై హత్యా బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మహదేవ్ బీజేపీ ప్రతినిధిని ఒక మలయాళ ఛానల్లో జరిగినటువంటి చర్చా కార్యక్రమంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారన్నారు కేసీ వేణుగోపాల్. అలాగే రాహుల్ గాంధీని ఛాతీపై కాల్చి చంపాలని మహదేవ్ బహిరంగ ప్రకటన చేశారని, ఇది ఎంతమాత్రం నోరు జారడం కాదని, పొరపాటు అతిశయోక్తి అంతకన్నా కాదన్నారు. ఇది ప్రతిపక్ష నేత, దేశంలోని అగ్ర రాజకీయ నాయకుల్లో ఒకరైనటువంటి వ్యక్తికి ఎదురైనటువంటి హత్యా బెదిరింపు అంటూ కూడా అమిత్ షాకు రాసినటువంటి లేఖలో వేణుగోపాల్ వివరించినటువంటి సందర్భం. ఇక బీజేపీ అధికార ప్రతినిధి ఇలాంటి విషపూరిత మాటలు మాట్లాడడం చూస్తుంటే రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఏర్పడటమే కాకుండా రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరునికి ఇవ్వాల్సినటువంటి ప్రాథమిక భద్రతా హామీలకు భంగం వాటిల్లినట్లు అవుతుందంటూ కూడా వేణుగోపాల్ అన్నారు. కాగా రాహుల్ గాంధీ భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇటీవల రాహుల్ గాంధీ భద్రతకు ముప్పు ఉందని హోంశాఖకు పలు లేఖలు రాసిందని వేణుగోపాల్ గుర్తు చేశారు. అలాగే సిఆర్పిఎఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసినటువంటి ఒక లేఖ అనుమానాస్పద పరిస్థితుల్లో మీడియాకు లీక్ అయిందని తెలిపారు. రాహుల్ గాంధీని తమ హక్కుల పరిరక్షకునిగా భావిస్తున్నటువంటి లక్షలాది మంది భారతీయులు ఆయనకు ప్రాణహాని ఉందని తెలిసి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి ఎదురైనటువంటి ఒక బెదిరింపు కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిపై జరిగిన దాడిగా ఆయన పేర్కొన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి చర్య అని, అందుకే దీనిపై హోంశాఖ త్వరగా నిర్ణయాత్మకంగా బహిరంగ చర్య తీసుకోవడంలో విఫలమైతే గనక ఈ చర్యకు మీరే సహకరించినట్లు అవుతుందంటూ కూడా అమిత్ షాను ఉద్దేశించి వేణుగోపాల్ అందులో ప్రస్తావించడం జరిగింది. మరొక వైపు చూస్తే కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు గుప్పించారు. పూణేలోని స్పెషల్ కోర్టుకు హాజరైనటువంటి తరుణంలో తనకు ప్రాణహాని ఉందని వెల్లడించారు. తన ప్రాణాలకు హాని ఉందని రక్షించాలంటూ కూడా కోర్టును అభ్యర్థించారు. గతంలో తాను వీర్ సావర్కర్పై చేసినటువంటి ప్రకటన సందర్భంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఇప్పటికే తాను చేసినటువంటి వ్యాఖ్యలపై ఇద్దరు నేతలు బెదిరించినట్లుగా వివరించారు. తాజాగా పూణే ప్రత్యేక కోర్టుకు హాజరైనటువంటి సమయంలో తనకు మరింత భద్రత కల్పించాలంటూ కూడా అభ్యర్థించారు. ఇక విదేశాల్లో పర్యటించినటువంటి సమయంలో రాహుల్ గాంధీ వీర్ సావర్కర్పై
సంచలన ఆరోపణలు గుప్పించినటువంటి విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సత్యకి సావర్కర్ అనే వ్యక్తి పూణేలోని ప్రత్యేక కోర్టులో రాహుల్ గాంధీపై కంప్లైంట్ చేశారు. దీనిపై కేసు నమోదు కాగా విచారణ కూడా జరుగుతోంది. వీర్ సావర్కర్ పరువు నష్టం కలిగించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలోనే ఈ కేసులో పూణే స్పెషల్ కోర్టుకు హాజరైనటువంటి రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఈ కేసులో ఫిర్యాదు చేసినటువంటి సత్యకి సావర్కర్ అలాగే నాథురామ్ గాడ్సే, గోపాల్ గాడ్సే వారసుడని, వారి చరిత్ర హింసతో కూడి ఉందంటూ కూడా పేర్కొన్నారు. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ తరపు లాయర్ మిలింద్ దత్తాత్రేయ పవార్ పూణే ప్రత్యేక కోర్టుకు లిఖితపూర్వక దరఖాస్తును కూడా అందించారు. ఫిర్యాదుదారుడు సావర్కర్ కుటుంబ చరిత్రను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంతో పాటు కొంతమంది నాయకుల వివాదాస్పద ప్రకటనలతో రాహుల్ గాంధీ ప్రాణాలకు తీవ్రమైన ముప్పు పొంచుందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఫిర్యాదుదారుకు గతంలో హింస, రాజ్యాంగ వ్యతిరేక ధోరణితో కూడినటువంటి చరిత్ర ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ భద్రతకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వాస్తవాలు, భయాలను గుర్తించాలంటూ కోరుతూ రాహుల్ గాంధీ తరపు న్యాయవాది కోర్టులో దరఖాస్తు దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇది కేవలం ఫార్మాలిటీ కోసం చేస్తున్నది కాదని, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రాహుల్ గాంధీకి పారదర్శకతతో కూడినటువంటి ముందస్తు దృష్ట్యా జాగ్రత్త చర్యగా ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా రాహుల్ గాంధీ తరపు న్యాయవాది మిలింద్ పవార్ పేర్కొన్నారు. ఫిర్యాదుదారు సావర్కర్ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నుంచి ప్రయోజనం పొందేందుకు తన తాతగారి అనుచరులు ప్రస్తుతం అధికారంలో ఉన్నారనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కోర్టును ప్రభావితం చేసేందుకు లేదా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉందంటూ కూడా దరఖాస్తుల్లో ఆరోపించారు. ఇక 2022 నవంబర్ 17న మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగినటువంటి ర్యాలీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ సావర్కర్పై చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ పరువు నష్టం కేసు ఫైల్ అయింది. వినాయక్ సావర్కర్ వలస ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందినటువంటి బ్రిటిష్ సేవకుడని రాహుల్ గాంధీ అభివర్ణించినట్లుగా ఆరోపించారు. ఇక రాహుల్ గాంధీ దాఖలు చేసినటువంటి పిటిషన్లో రవనీత్ సింగ్ బిట్టు అనే వ్యక్తి పేరును కూడా ప్రస్తావించారు. దేశంలోనే నెంబర్ 1 ఉగ్రవాది రాహుల్ గాంధీ అంటూ కూడా రవనీత్ సింగ్ బిట్టు పేర్కొన్నట్లుగా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అదే పిటిషన్లో బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా పేరును కూడా చేర్చడం జరిగింది. రాహుల్ గాంధీ పరిస్థితిని కూడా ఆయన నాయనమ్మ ఇందిరాగాంధీ పరిస్థితిలా ఉంటుందని తర్విందర్ సింగ్ హెచ్చరించినట్లుగా కూడా తెలిపారు. ఈ సందర్భంగా కేసు విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యే సమయంలో అదనపు భద్రత కల్పించాలని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.